శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినూత డ్రైవర్ రాయుడు హత్య కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. తనను టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నాడో హత్యకు గురైన డ్రైవర్ రాయుడు చెప్పిన సెల్ఫీ వీడియో బయటపడింది. ఈ వీడియోలో డ్రైవర్ రాయుడు సుధీర్ రెడ్డి మనుషులు తనను ఎలా సంప్రదించారు, తనకు డబ్బులు ఎందుకు ఇచ్చారో పూర్తిగా వివరించాడు. హత్యకు గురైన డ్రైవర్ రాయుడు చెప్పిన విషయాలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారబోతున్నాయి. నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయుడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి వినూత మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేట చంద్ర అనే అతను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మరి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ దగ్గర చంద్ర బస్టాండ్ దగ్గర ఉన్నాడు. జనసేన నాయకురాలు కోట వినూత ఎవరెవరిని కలుస్తోంది, ఏమేం చేస్తుంది, ఎన్నికల ముందు నిఘా పెట్టి మరీ బొజ్జల సుధీర్ రెడ్డి తెలుసుకున్నాడు. కోట వినూత డ్రైవర్ ద్వారా వీరి లూప్ హోల్స్ తెలుసుకుని వారికి టికెట్ రాకుండా చేసినట్లుగా డ్రైవర్ తన సెల్ఫీ వీడియోలో వివరించాడు. జనసేన నాయకుల వివరాలు సైతం తాను టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులకు చెప్పినట్లుగా సెల్ఫీ వీడియోలో డ్రైవర్ రాయుడు వివరించాడు. సుజిత్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అది చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనకి ఎందుకు చెప్పాలన్నా వాడికి సుజిత్కి అని చెప్తే లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన రోడే, నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. తనను జనసేన నాయకురాలు కోట వినూత దంపతులపై నిఘా పెట్టాల్సిందిగా టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పినట్లుగా సెల్ఫీ వీడియోలో డ్రైవర్ రాయుడు చెప్పాడు. డ్రైవర్ రాయుడు ద్వారా కోట వినూత కదలికలు తెలుసుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి అతనికి బహుమతిగా 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇక డైరెక్ట్ గా కోట వినూత దంపతులను హత్య చేయాల్సిందిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశించినట్లు సైతం వీడియోలో డ్రైవర్ రాయుడు తెలిపాడు. నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేట చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాను రాయుడు, ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మందు తాగుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పినాను కదా, మేడం వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇచ్చిస్తాడు అని చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు, నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంట సుజిత్, విషయాలు చెప్తా ఉండు అని చెప్పాడు. 30 లక్షలు అంత డబ్బులు ఎందుకు అని చెప్తే నీకు చెప్పావు కదా 8,000 జీతం అని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అనే అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు తీయించాడు. నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అంతా అడుగుతూ ఉన్నాడు. నేను మొత్తం నేను చెప్తా ఉన్నాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగాడు. అవును మనతో పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, పార్టీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు, నాదెల్లో మనతో మాట్లాడుతున్నారు, అవి మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి వీడియో మాట్లాడుతూ ఉంటే దాన్ని అన్న వాళ్ళు చూసి సుధీర్ రెడ్డిని తిట్టారు. వీడియో ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ కాదు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. తీసాను 30 లక్షలు కన్నా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట, ఇంకో పని ఏదో చేయాలంట, ఆ పని చేసిన తర్వాత ఆయనే ఇస్తాడంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలోపు 20 లక్షలు పెట్టుకోవాలని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను
ఎమ్మెల్యే 30 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా, పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు, పోకపోతే ఎట్లా పోవాలి ఖచ్చితంగా వాడికి అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్త ఉండే నెంబర్ నాకు ఇవి అని అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వాడు ఇచ్చిన తర్వాత ముందులాగా మళ్ళీ ఫోన్లు చేసి ఎక్కడ వెళ్తున్నారు ఏమి విషయాలు అంతా అడుగుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టు మీ మేడం మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి, కానీ అది వదలక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళని నడిచి ఇంకా కావాలనే చేస్తున్నావు అనేది అంత నువ్వు డ్రైవింగ్ ఉంది అమ్మది దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల చదివి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాను. నేను సుజిత్కి చెప్పాను నాకు చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి డైరెక్ట్గా తనను కలిసినట్లుగా సెల్ఫీ వీడియోలో డ్రైవర్ రాయుడు చెప్పాడు. తన వివరాలు మొత్తం తెలుసని ఎమ్మెల్యే బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లుగా డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోలో స్పష్టంగా వివరించాడు. తాను చెప్పినట్లు చేస్తే మరో 30 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే బొజ్జల చెప్పాడని కోట వినూత డ్రైవర్ రాయుడు వీడియోలో చెప్పాడు. తాత ఉండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరకు వచ్చేసి ఏమో నువ్వేనా అంతా అక్కడ పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నీకు జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను నాకు అక్కడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వాళ్ళకి 10వ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను ఆడే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నామా అని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి, మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీది బొక్కింపాలెం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మావాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాతో అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసాను. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి లెక్కలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వాడు ఏంది నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడము కారు బోల్స్ తీసిన కూడా మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి చంపేస్తాము, ఏడాడున్నారు మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతుంది అంతా నా కాడ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అంతవరకు తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు, మీ మేడం వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తామని అడిగాడు. ఇదంతా బర్త్డే ఉంటుంది 25వ తారీఖు, నాకు ఫుల్ పనులు ఉన్నాయి అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. కోట వినూతను ప్రైవేట్ వీడియోలు కావాలని బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు ఆదేశించడంతో తాను ట్రై చేశానని డ్రైవర్ రాయుడు చెప్పాడు. కోట వినూత దగ్గర వీడియో రికార్డ్ చేస్తుండగా తాను దొరికిపోయానని వెంటనే ఎమ్మెల్యేకు తెలియజేశానని రాయుడు చెప్పాడు. అయితే తనను ఎవరూ కాపాడలేదని, దీంతో తీవ్ర ఆందోళనకు గురై పారిపోవడానికి యత్నించారని డ్రైవర్ రాయుడు వీడియోలో చెప్పాడు. ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలాలు కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని 20 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయమే వేసింది.
నేను సునీతకి ఫోన్ చేశాను. అంతా వీడియో తీస్తూ ఉండి నేను దొరికిపోయినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, మీకంతా మాకు తెలుసు, వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నేనున్నాను, మా మీద చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సౌండ్ వాడు ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతనికి మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలుసు కదా, నాకు తీస్తాను దొరికినా ఏం చేయాలి నా అని చెప్పి వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, నాకు మనతో వీడియో తీస్తాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయుడు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను అకౌంట్ తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయితే ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా అంటే ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు. ఇంక నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి అట్టైనా పారిపోయేసి వాడు చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఇక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు, బీగాలు గమనైపోయినాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిద్దిపై నుంచి కింద దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ ఎగిపోయే లోపల ఇంకా ఏం చేయడానికి గమనైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అడుగుతా ఉండేలోపు ఇంకెక్కడైతే ప్రయత్నించాక ప్రమాదం మీద అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సునీత్ అందరి మీద చెప్పేశాను. జూలై 7న శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. జూలై 13న చెన్నై సమీపంలోని కూవం నదిలో రాయుడు మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు కాళహస్తి గోడౌన్లో రాయుడిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 5గురిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబుతో సహా 5గురు నిందితులు ఉన్నారు. అరెస్ట్ అయిన రోజునే దీనంతటికీ కారణం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డేనని మీడియాకు తెలిపారు కోట వినూత దంపతులు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి చెప్పండి, జనసేన నేత కోట వినూత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, అప్డేట్స్ ఏంటి? మహేశ్వరి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే యొక్క టీడీపీకి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ చేశారనేది తేటతెల్లమైంది. దానిలో భాగంగా ఆమె సంబంధించినటువంటి డైలీ యాక్టివిటీస్ కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, పర్సనల్ వీడియోలు కూడా కావాలంటూ డ్రైవర్ను కోవర్ట్ ఆపరేషన్గా ఉపయోగిస్తూ తనకు సంబంధించినటువంటి అనుచరులను పావుగా వాడుకున్నటువంటి విషయం ఈ యొక్క సెల్ఫీ వీడియో ద్వారా ఎవరైతే చనిపోయినటువంటి యొక్క డ్రైవర్ రాయుడు ఒక వీడియో విడుదల చేయడం అనేది ఈరోజు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ప్రధానంగా అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనే కోణంలో కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన సమయంలో చెన్నై పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టే సమయంలో యొక్క జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ వినూత కోట ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఒక కుట్ర చేశారు. ఆయనకు సంబంధించిన విషయాలన్నీ కూడా తాను బయటకు వచ్చిన తర్వాత స్పష్టంగా వెలుగులోకి తీసుకువస్తానంటూ చెప్పారు. ఆ తర్వాత ఆమె భర్త చంద్రబాబు ఖచ్చితంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి తమల్ని ఈ కేసులు ఇరికించడానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారంటూ ఆయన అప్పుడే ఆరోపణ చేశారు. దాని యొక్క ఫలితం, దాని యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉందనడానికి ఈరోజు విడుదలైనటువంటి ఈ యొక్క జనసేన ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వినూత కోట దగ్గర నమ్మకంగా పనిచేసినటువంటి డ్రైవర్ ఎవరైతే రాయుడు ఉన్నారో అతను వీడియో ఈరోజు ఖచ్చితంగా
తనకు సంబంధించినటువంటి ఏ విధంగా వాడుకున్నారు, తనను ఏ విధంగా పావుగా వాడుకుని తనకు డబ్బు ఎరవేశారు, తనకు సంబంధించినటువంటి పావుగా వాడుకోవడానికి ఈ యొక్క ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో చంద్ర కావచ్చు, ఇటు సుజిత్ కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొట్టే సాయి కావచ్చు, చంద్ర, ఇటు చిరంజీవి ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వీరంతా కూడా తనకు ఒత్తిడి తీసుకువచ్చారు. ఇక్కడ సుజిత్ అనేటువంటి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మనిషి తనకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏదైతే వినూత కోట డైలీ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు ఇవ్వాలో ఆమె పర్సనల్ వీడియోలు కూడా తీసి ఇవ్వాలంటూ తనకి ఒత్తిడి తీసుకొచ్చారు. మరొక సెన్సేషనల్ విషయం ఏమంటే ఆమెకు హత్యకు కూడా ప్లాన్ చేసినటువంటి విషయం వెలుగు చూసింది. ఆయన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రైవర్గా ఉన్నటువంటి అతను డ్రైవర్గా యాక్సిడెంట్ కింద చిత్రీకరించే దిశగా హత్య చేసేందుకు ప్రయత్నం చేయాలంటూ కూడా వీడియోలో చెప్పడం, 2 సార్లు ఆ ప్రయత్నం చేయడంతో అనుమానం వచ్చినటువంటి వినూత ఈ యొక్క డ్రైవర్ను కూడా పక్కకు తప్పించడం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఏపీ రాజకీయాల్లో యొక్క కూటమి నేతల్లో యొక్క జనసేన టీడీపీ మధ్య అంతర్గత పోరులో, ఆధిపత్య పోరులో ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ ప్రాణాల మీద తీసుకొచ్చేటువంటి స్థాయికి ఈరోజు కుట్ర రాజకీయాలు తెరలేపటం అనేది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చూస్తున్నాం. ఈ యొక్క అంశాలన్నింటికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి విచారించడం ద్వారా అన్ని విషయాలు కూడా వెలుగొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.